వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇదైతే మేమైతే 4 సంవత్సరాలు సో ఇదైతే మాకు 4 సంవత్సరాల కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తిట్టినా కానీ కూడా ఇంట్లో పని చెప్పినా చేయకుండా వీడియోలు తీసుకుంటా అది తీసుకుంటా ఇది తీసుకుంటాం. కాలేజీకి పోయినప్పుడు కాలేజీలో క్లాసులు వినకుండా వీడియోలు తీసుకుంటా ఇట్లా ఎన్నో ఉండే. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది, అవన్నీ మర్చిపోతాం. ఇంకా తీయాలనిపిస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలు ఎట్లా తీసినా మీద రాకుండా కానీ అట్లా దాని మీద ఇష్టం వీడియోలు తీయాలని. ఏ పని చేసినా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మా ఇంట్లోకేం పోతలేదు, వీడియోస్ తీస్తూనే ఉండాలి. అది ఒక 4 రోజులు వీడియోస్ తీయకపోతే అసలు మనసుకే పట్టదు. ఇంకోటి ఏంటంటే మాకంటే ముందు మా సబ్స్క్రైబర్లు కానీ మా ఫాలోవర్స్ కానీ అడుగుతుంటారు, వీడియోలు చేస్తలేరా, ఇంకా వీడియోలు వస్తలేవు అది ఇది అని చెప్పేసి. వాళ్ళు అడిగినప్పుడు కొంచెం మాకు మంచిగా అనిపిస్తుంది, మన వీడియోలు చూస్తున్నారు ఇట్లా అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది. సో ఇవన్నీ చెప్తున్నాము, ఇదంతా చెప్తున్నాం కానీ అది ఉత్త పేపర్ పట్టుకుని అంతా చెప్తున్నారు ఏందనేది చెప్పేసి తెలియని వాళ్ళు చాలా మంది అనుకుంటారు. సో దీన్ని సో దీని గురించి ఇది ఏందనేది ఓన్లీ యూట్యూబ్ క్రియేటర్స్ మాత్రము ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే తెలుస్తుంది. అంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత మనకు ఒకటి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అడ్రస్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు మనకి ఒక లెటర్ పంపిస్తారు. ఏం కాదు చెప్పరా, ఇవన్నీ పెడితే అట్లనే వచ్చు, అన్ని చూసేయండి. గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు మనకు అడ్రస్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి లెటర్ పంపిస్తారు. దీంట్లో ఒక 6 డిజిట్ పిన్ ఉంటుంది, దాన్ని మన ఛానల్లో వెరిఫై చేయాలి. దాన్ని మన ఛానల్లో వెరిఫికేషన్ చేసుకోవాలి గంతే. అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాలేదు, ఇంకా కాలేనట్టే ఉంది. గూగుల్లో దీనికోసం అప్లై చేసుకున్నప్పుడు మేము యూట్యూబ్లో కూడా చూసినాము. అప్లై చేసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత వస్తుందని చెప్పారు, 1 మంత్ లోపు వస్తుందని చెప్పారు. అప్పటి నుండి మేము ఎదురు చూసుకుంటూ ఉన్నాము, కానీ మాకైతే ఒక 1 వీక్ లోపలనే వచ్చేసింది. పోస్ట్ మ్యాన్ ఇట్లా రోడ్ పెట్టి పోతే కదా మా దగ్గరికి వస్తున్నాయి, అట్లా ఎదురు చూసినాం. ఫైనల్లీ మాకైతే వచ్చింది. అప్పటి నుంచి ఆ రోజు అయితే ఫుల్ సంతోషం. సో మేమైతే యూట్యూబ్ ఛానల్ని 2020లో స్టార్ట్ చేసినాము, జనవరి 27కి. జీరో నాలెడ్జ్ 21కి స్టార్ట్ చేసినాము. 27కి వీడియో అప్లోడ్ పెట్టినాము. ఫస్ట్ వీడియో జనవరి 27కు 2020. జీరో నాలెడ్జ్ తోటి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాము. అంతకుముందు మేము ఇట్లనే కొంచెం ఇష్టం ఉంటుండే, ఫొటోస్ దిగుడు, దాన్ని పిక్స్ అట్లా ఎడిట్ చేసుడు, అవి అసలు క్లారిటీ ఉండకూడదు ఫోన్లల్లా. మా ఫేస్ లో మాకే కనిపించకుండా చక్కగా అయినా కానీ దాంట్లో రీల్స్ టిక్ టాక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో చేసుడు. తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే థాట్ ఎట్లా వచ్చింది అవన్నీ చెప్పేసి ఇంకో వ్లాగ్ తీసుకుందాం. 5K 10K టార్గెట్, 10K పక్కా వచ్చినప్పుడు అప్పుడు సెలబ్రేట్ చేస్తాము. అప్పుడు ఎవరు ఎందుకోసం స్టార్ట్ చేసినాము, ఎవరు చెప్తే స్టార్ట్ చేసినాము అదంతా వీడియోలో చెప్తాము అప్పటికి. సో ఇంకోసారి అయితే మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మాకు సపోర్ట్ చేసిన మా సబ్స్క్రైబర్ అందరికీ కూడా ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్టింగ్ వల్లనే దీన్ని సాధించగలిగినాం. సో మీ సపోర్ట్ ఇంకొంచెం ఎక్కువ చేస్తే మేము కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతాం. అయితే మేము మీకు తెలిసిన వాళ్ళమే, ఒక్కసారి మా ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి, అన్ని వీడియోస్ చూడండి, పక్కా ఎంటర్టైన్మెంట్. దాంట్లో ఎంటర్టైన్మెంట్ లేకపోతే మాకే నచ్చదు. మేమే తీయం వీడియోలు కదా, సో మనది ఎంటర్టైన్మెంట్ అడ్డా కాబట్టి పక్కా విజిట్ చేసి మా వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వీడియోస్ అన్ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకటి అప్పటి నుంచి ఆగుతలేదు, అప్పటి నుంచి గెలుకుంటా నేనైతే సగం ఇప్పినది దాన్ని. ఇటు కొంచెం మొత్తం మధ్యలో భాగం కొంచెం ఉన్నది. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం, ఎప్పుడెప్పుడు ఆన్ ఉన్నది. చుట్టూ 4 దిక్కులనా? ఎట్లా అనిపిస్తుందప్ప అది ఇప్పుతుంటే? మస్తుంది ఫీలింగ్. ఉన్నదా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి అంతకుమించి అంతకు వేరే ఏం చెప్పలేదు.
టైం ఇస్తుంది అంత పిన్ అవుతుంది అని చెప్పేసి కానీ లోపల అట్లా నా తీసులు వచ్చి నీ అనే జకెట్ గ్రూట్స్ జకెట్ నేను చెప్పింది ఎట్లా వచ్చింది మొత్తం అది వేరు ఉంది ఇది వేరు ఉంది అది అట్లా ఉంటుంది దాన్ని ఫస్ట్ అట్లా అనాలి ఇది గాడనా ఇదేనా అదేనా మరి ఇంకా చాలా ఇక్కడికి ఇంకేం అంత అవసరం అలా తీసుడు మరి దానికి అంటుకోనా జాగ్రత్త బాబు జాగ్రత్త పిన్ను సేఫ్ నా అరే పిన్ను కనిపించదు బే సేఫ్టీ ముఖ్యం బిగులు అయితే ఇంకో ఇడైతే పిన్ ఉంది అది చూపించదు కాబట్టి చూపిస్తాను కొంచెం సీక్రెట్ కదా సో దీనైతే గూగుల్లో వెరిఫికేషన్ చేసుకోవాలి కదా అయిపోతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే 4 సంవత్సరాలు అవుతుంది కదా చాలా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మా చుట్టుపక్కల ఊళ్ళో అందరికీ తెలుసు అందరు అనుకుంటారు వీళ్ళు వీడియో తీస్తున్నారు పైసలు సంపాదిస్తున్నారు అని మాతోటే అన్నారు మీకేమరా పైసలు వస్తారు పైసలు వస్తున్నాయి అది ఇది అనేసి అరే నాయన ₹1 రాలేదురా ఇప్పటికీ ఏం పెట్టుడే ఉన్నది మా ఖర్చులకే దిక్కులేవు కానీ మేము దానికి పెట్టుడే ఉన్నది ఏదైనా కానీ సో ఇప్పుడైతే మాకు మనీ వచ్చినప్పుడు ఇంకో వ్లాగ్ చేస్తాం పేమెంట్ వచ్చినప్పుడు అయినా కానీ ఫస్ట్ పేమెంట్ కోసం వెయిట్ చేద్దాం అందరూ అదే మళ్ళీ సపోర్ట్ ఉంటే అది కూడా తొందరనే చేసేద్దాం తొందరగా సక్సెస్ అవుతాం ఎవడో తెలియని వాళ్ళకు ఎంతో సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళ ఇన్స్టాలో యూట్యూబ్లో ఫాలో కొట్టి వాళ్ళ డైలీ వాళ్ళ అప్డేట్స్ అన్నీ ఫాలో అయ్యకుంటా సో మేమైతే మీకు తెలిసి ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి సో మాకు అందరు మంచిగా సపోర్ట్ చేస్తుంటే ఈ పాటికే మా ఛానల్ ఇంకా గ్రో అయ్యేది ఆల్మోస్ట్ ఎంత అంటే మా దరిద్రంగా ఉంటాయి వీడియోలు యూట్యూబ్లో చూసుకుంటే అసలు వాళ్ళకు వీడియో క్లారిటీ ఉండదు ఆడియో క్లారిటీ ఉండదు ఎడిటింగ్ గినా ఉండదు అసలు లక్షలలో పోతున్నాయి సబ్స్క్రైబర్స్ వ్యూస్ మిలియన్స్లలో పోతున్నాయి మేమంతా మంచి క్లారిటీ తోటి మంచి కంటెంట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే కంటెంట్ అంత మంచిగా తీసినా కానీ మాకు రీచ్ వస్తలేదు ఎందుకు అని కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము నాకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి చెప్పురా